So you know how to follow the instructions, right? నాకు చెప్పారు అప్పుడే ఫాలో అయిపోయారు, మీకు ప్లేస్మెంట్స్ వచ్చేసినట్టే. అదే కావాల్సిన కాలేజీ, రైట్? So anyhow, I'm so happy to see once again all the first year students. సార్ అందాక 81 years ఏజ్లో సార్ ఇంకా పిల్లలకి నా అనుభవాలని చెప్పాలి, పిల్లలందరూ నేర్చుకునేది ఓన్లీ బుకిష్ నాలెడ్జ్, బుక్కులు అన్నీ పొందుపరచలేదు కాబట్టి అనుభవాలంటూ వాళ్ళకి చెప్తే వాళ్ళు మారే అవకాశం ఉంటుంది అనేటువంటి దృఢ నిశ్చయంతో 81 yearsలో ఆయన చేస్తున్న సేవకు మీరందరూ కూడా బిగ్ అప్లాస్ ఇవ్వాలి. మీరందరూ గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఆయన వాయిస్ సరిపోరా, ఎందుకంటే యూత్ ఏంటి నిర్వీర్యమైపోతున్నారు, భయం ఏంటి రోజు రోజుకి లెవెల్స్ తగ్గిపోతున్నాయనే ఉద్దేశంతో యూత్కి ఎనర్జీ పెంచాలనే ఆలోచనతో యూత్ ఎనర్జీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన వేణుగోపాల్ కూడా మీరు బిగ్ అప్లాస్. అలాగే సార్ అది అడిగారు, క్వశ్చన్ అడిగారు, అంటే నేను జస్ట్ అలాగే మీలా నేను కూడా మెడిటేషన్ చేసుకొని కూర్చోరా. చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారు కదా, మెలుపుకున్నారు మెడిటేషన్ చేస్తున్నారా? మెలుపుకున్నారని కన్ఫర్మేషన్ కోసం అప్పుడప్పుడు నేను చప్పట్లు పట్టమని, అట్లీస్ట్ ఎవరు పట్టకపోతే ఆ మెడిటేషన్లో ఉన్నాడు. ఏసీ వేసిన బ్రహ్మాండంగా ఉంది, ఇంతకంటే ఆటోకి ఎక్కడ దొరుకుతుంది? రాత్రి చూసిన బిగ్ బాస్ ఎఫెక్ట్ అంతా ఇక్కడ రెస్ట్ తీసుకున్నాడు. అంటే బిగ్ బాస్ అవ్వాలి అంటే ఆ బిగ్ బాస్ కాదు అవ్వాల్సింది, మీరు బాస్ అవ్వాలి అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా అటెండ్ అవ్వాలి. ఏముంది నాలెడ్జ్ ఏముంది, బుక్లో మీరు చదివిన ఎంపీసీ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది, అది వేరే విషయం. సార్ అయితే ఒక మాట్లాడింది ఏంటంటే యు ఆర్ సో లక్కీ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ అని చెప్పి అన్నారు. అప్పుడు నా యొక్క సైకాలజీ ఫిలాసఫీ చూస్తే ఏం లక్కీ సార్ అన్నట్టుగా చాలా మంది ఉన్నారు. యాజ్ ఎ టీచర్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇంటర్నల్ ఫీలింగ్స్ ఆల్సో. ఏంటంటే ఏంటో సార్ తెలియగల అంటున్నాడు కానీ మమ్మల్ని మొబైల్స్ వాడనవ్వట్లేదు, టూ వీలర్స్ లేవు, వ్యవస్థమైనటువంటి స్ట్రిక్ట్ అన్నారు, డిసిప్లిన్ అంటున్నారు. పక్క కాలేజీలో మా ఫ్రెండ్స్ ఉంటారు సార్, అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళవచ్చు, కాలేజీకి వెళ్ళకపోయినా 100% అటెండెన్స్ ఉంటుంది. అటువంటి కాలేజీలు మంచి అనుకోకుండా మీరు మంచి కాలేజీ అన్నారే అన్నందుకు కొంతమంది హట్ అయినట్టు కూడా కనిపిస్తారు. బట్ నేనేం చెప్తానంటే వెరీ సింపుల్, ఇదే గ్యాదరింగ్, దిస్ గ్యాదరింగ్ ఈజ్ ఫస్ట్ ఇయర్ గ్యాదరింగ్. నేను ఆల్మోస్ట్ 2008 నుంచి ఇక్కడి నుంచి అలా పాఠాలు చెప్పుకుంటూనే ఉన్నా. ఇదే ఫస్ట్ స్టేజ్ నాది. అప్పుడు చెక్కతో కట్టారు, తర్వాత ఇమీడియట్లీ స్టేజ్ కట్టాను, అది వేరే. ఇదే గ్యాదరింగ్ కనుక ఫస్ట్ ఇయర్ కాకుండా ఫైనల్ ఇయర్ పిల్లలు కూర్చోబెడితే ఐ థింక్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద రైట్ కాలేజ్ అని సార్ అని ఉంటే అందరూ ముక్త కంఠంతో ఎస్ సార్ అనేవాడు. ఎందుకంటే అచీవ్మెంట్స్ అలా ఉంటాయి. కష్టపడితే ఒక ఫ్లైఓవర్ చెప్పుద్ది, నువ్వు కనుక జస్ట్ ఎక్కేటప్పుడు కష్టపడు, దిగేటప్పుడు సుఖపడతావని. వెరీ సింపుల్. అలాగే లైఫ్లో జస్ట్ 2 to 3 years మీరు కష్టపడండి. 4th year నుంచి యువర్ ఫ్రెండ్స్ టు ది ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్సో. ఏంటంటే ఆల్రెడీ అచీవ్ చేస్తుంటారు. ఐఎమ్ టెలింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎక్కడో క్యాంపస్లో మనం కండక్ట్ చేస్తే మన పిల్లలు కావాలని చెప్పేసి స్ట్రిక్ట్ చేసి వేరే వేరే ప్యానల్స్కి పంపించి వేరే వేరే రూమ్స్కి పంపించి వీళ్ళు గట్టిగా పట్టుకొని సార్ ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వకూడదు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నెంబర్ తగ్గించాలని కొంతమంది ప్రయత్నించిన గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తంలో 265 మెంబర్స్ అటెండ్ అయితే 46 మెంబర్స్ త్రూ చేసుకుని ఆ ఇన్ఫోసిస్ లో టాప్ మోస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆ రిజల్ట్ కి ఇవన్నీ ఇన్పుట్స్ వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు తెలుసా? ఆల్మోస్ట్ ఆల్ దోస్ కాలేజెస్ ఆర్ స్పెండింగ్ అరౌండ్ 50 lakhs ఫర్ దట్ డ్రైవ్. బట్ నేనంత కష్టపడ్డాను తెలుసా? 2 బస్సులు ఫీజు. వెరీ సింపుల్. బికాస్ మై పీపుల్ ఆర్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ పొటెన్షియల్ బికాస్ ఆఫ్ ద డ్రైవింగ్. లక్షలు ఖర్చు పెట్టేది, కోట్లు ఖర్చు పెట్టేది కాలేజీలో వేరే వేరే కాదు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. టీఈసీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నువ్వు సెలెక్ట్ అవ్వు, నీకు ఏ ఎంఎన్సీ కంపెనీ రాదు అన్నాడు. ఇది చెప్పి అర్థమవుతుంది మీకు ఏమన్నా? ఎస్, చరణ్ అనే అబ్బాయి స్టార్టింగ్ లో కష్టపడి ట్రైనింగ్ సెంటర్ తీసుకొని మనం పిల్లాడు 15 కంపెనీస్ లో ఎందులో జాయిన్ అవ్వాలంటే మొదలు పెట్టాడు. అన్ని ఆపరేటర్స్ రెడీగా ఉన్నాయి. వెరీ సింపుల్ నారా. ఫస్ట్ ది కనుక క్రాక్ చేయగలిగితే, ఫస్ట్ హర్డల్ మీరు కనుక దాడితే
ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి మీకు కంప్లీట్గా. మీరు అందరూ నేను ఎప్పుడు ఎలా చూడాలంటే ఎక్కడ ఆ స్టూడెంట్ ఖాళీగా ఉండకూడదు, ఎక్కడ మన పిల్లలు అనేవాళ్ళు ఖాళీగా ఉండకూడదు, ఎక్కడ జాయిన్ అవ్వాలి. ముందులో ఫ్యూచర్లో మీరు ఇప్పుడు నాలెడ్జ్ బాగా సంపాదిస్తే జాబ్ చేయడం కాదు, జాబ్ ఇచ్చే స్థితిలో ఉండాలి. ఎంప్లాయీగా ఉండకూడదు, మన పిల్లలు ఎంప్లాయీస్ అయి ఉండాలి. అటువంటి ప్రోగ్రామ్స్ రావాలి అంటే లోక జ్ఞానం చాలా ఇంపార్టెంట్. అటువంటి లోక జ్ఞానం బుక్స్లో అయితే ఉండదు. ఖచ్చితంగా గారు, వేణుగోపాల్ గారు, ఫస్ట్ ఇయర్ డిపార్ట్మెంట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అన్నప్పుడు ఏం చెప్పాలి? వెరీ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఏమన్నది? వెరీ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ తెలియకుండా మనలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఎస్ ఆర్ నో? అండ్ వన్ మోర్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే మన ప్రిన్సిపాల్ గారు. ఎందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నందుకు. ఇవాళ రోజున చదువు అనేది చదువు అనేది ఒక గంట కూర్చొని చదివితే వస్తుంది, కానీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేక ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దే కెన్ స్పాయిల్ దేర్ లైఫ్స్. ఇప్పుడు ఈ 4 years చాలా హ్యాపీగా ఉంది. వచ్చాము, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తర్వాత 4th year వస్తుంది. పర్ ఇయర్ ఇండియాలో మోర్ దాన్ 30 lakhs స్టూడెంట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళలో రియల్ గా ఎంతమంది సక్సెస్ అవుతున్నారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ నారాయణ సార్. అందుకు మన అందరం కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది. అవునా కదా? అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను వాటర్ బాటిల్ తీసుకున్నా. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ వాటర్ బాటిల్? 20 rupees. దీనిలో నేను పెట్రోల్ పోసా, వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ దట్ వన్? దానిలో నేను పాలరసం పోసా, వాట్ ఇస్ ద కాస్ట్? దానిలో నేను సిల్వర్ పోసా, వాట్ ఇస్ ద కాస్ట్? దానిలో నేను గోల్డ్ పోసా, వాట్ ఇస్ ద కాస్ట్? బాటిల్ మారిందా? మరి ఏం మారింది? దానిలో కంటెంట్ మారింది. అవునా కదా? ఆ కంటెంట్ వల్ల దీని యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. వాటర్ కి గోల్డ్ కి కాస్ట్ ఎంత వేరియన్స్ ఉంది? మీలో ఉన్నటువంటి మీ కంటెంట్ ని ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో పరితపిస్తున్నటువంటి మన ప్రిన్సిపాల్ గారికి we have to say thank each and every person of this conference hall. Yes or no? ప్రతి ఒక్కళ్ళు ఈ 4 సంవత్సరాలు you have to utilize the what are the resources are given by the college. సార్ చెప్తా ఉంటారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు హ్యాండిక్యాప్స్ కాదు, ఉన్నటువంటి రిసోర్సెస్ ని వాడుకొని వాడే రియల్ హ్యాండిక్యాప్స్. అందుకని యు ఆర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, కాలేజీ గురించి తెలుస్తుంది చాలా తక్కువ. అందుకని కాలేజీలో ఏం జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయి, ఎలా ఇంప్లిమెంట్ కష్టపడుతున్నారు అనే వాటిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీకోసం యువర్ స్కిల్స్. నీకు నాలెడ్జ్ కనుక ఉందంటే నువ్వు ఎవరి దగ్గర కూడా తల బెండ్ చేయాల్సిన అవసరం లేదు. నీ నాలెడ్జ్ ప్రపంచం నలుమూలలు తీసుకెళ్తుంది. అందుకని ఈ నాలెడ్జ్ ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా, అందుకే సార్ చెప్తున్నారు, సార్ మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు. వచ్చి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఎలా అయినా సరే వచ్చి సార్తో ఇంటరాక్ట్ అయ్యేసి ఎట్ ఎనీ కాస్ట్ యూ హావ్ టు డెవలప్. మన పర్సనల్ డెవలప్ అవ్వాలి, ప్రొఫెషనల్ డెవలప్ అవ్వాలి, మన ఫ్యామిలీ డెవలప్ అవ్వాలి. మరి వీటన్నిటితో డెవలప్ అవ్వాలంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే తెలియకుండా ఇంటర్మీడియట్ లో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని చూస్తుండ్రు. పొద్దున 6 గంటల రేపు 10కి వస్తారు. ఇంజనీరింగ్ వచ్చేటప్పటికే ప్రాక్టికల్, అప్లికేషన్ ఓరియంటెడ్. దానికి తగ్గట్టుగా ఒక సిస్టమాటిక్ గా మిమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటి మన కాలేజీ ప్రిన్సిపాల్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు బయటకు వెళ్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మీరందరూ కూడా ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేయలేదు, చాలా సంతోషం. మీకు అందరూ హ్యాపీనెస్ కావాలా? హ్యాపీనెస్ అంటే ఏంటి అంటే 2-3 ముక్కలు చెప్తా. మీకు తెలియని చెప్పేది ఏం లేదు, మీకు తెలియని చెప్పేది ఏం లేదు, అన్నీ తెలిసినాయి. ఎందుకంటే మీరు కూడా ఇంటర్మీడియట్ కష్టపడి చదివి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చారు.
బాగా చదువుకొని వచ్చారు. హ్యాపీనెస్ ఏంటి? హ్యాపీనెస్ బజార్లో దొరికిందా కొనుక్కోవడానికి? అది ఎక్కడ ఉంటుంది? మనలోనే ఉంటుంది. మనలోనే ఉంటుంది హ్యాపీనెస్. అది ఎక్కడ కొనేది కాదు, ఎవరు నేర్పేది కూడా కాదు. ఎట్లా వస్తుంది హ్యాపీనెస్? ఎట్లా వస్తుంది? 2 అంశాలు చెప్తాను నేను. హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది? 6 ఎస్ఎల్ గుర్తు పెట్టుకుంటే హ్యాపీనెస్ వస్తుంది. 6 ఎస్ఎల్. ఎస్ 6 ఎస్ఎల్ ఏంటి? నెంబర్ 1 స్మైల్. స్మైల్ ఎట్లా వస్తుంది? ఈజీ. స్మైల్ ఈజ్ ద చీపెస్ట్ లగ్జరీ. It expands the chest. It purifies the blood. It rectifies the nerves. It cleans the disturbances from the whole body and mind. So we have to inculcate the habit of smiling. Smiling simple. ఇలా సపోర్ట్ కొట్టారు నవ్వారు కొంతమంది నవ్వారు. అంతే చాలు, చాలు. పక్కవాళ్ళని మంచిగా మాట్లాడితే జబ్బు చెప్పుకుంటే వస్తుంది. సింపుల్ థింగ్. You should be happy. You achieve anything. Anybody. మనం నవ్వేవాళ్ళ మొదలు తెచ్చి నవ్వబుద్ధి ఏంటి, మాట్లాడబుద్ధి ఏంటి? ఏడ్చేవాళ్ళ మొదలు తెచ్చి మాట్లాడబుద్ధిందా? కొంతమంది మొదలు తెచ్చి తప్పుకొని పోతాం. ఎక్కడ జిడ్డుగా కొంతమంది తెచ్చినా మాత్రం హ్యాపీ. ఎందుకంటే నవ్వుపోతుంటుంది. స్మైల్ avoids 159 diseases. It's not mine. World Health Organization. That's World Health Organization. Categorically expresses that. No diabetes is a proof. Don't not mentioned. Number 1 smile. Silence. Very simple. మీరు చిన్నప్పుడు నేర్పుతారు స్కూల్లో. ఏం పెట్టుకొని ఏం చేయకపోతే మాట్లాడతారు. నీకు పెట్టుకుంటే మాట్లాడతారు కదా, అందుకని నేర్పుతారు. సైలెన్స్ avoid the problems. Silence solves the problems. Whatever word comes from silence, it is a powerful word. Always you should be silent. You should not talk much with others. మీరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి? ముందు మధ్యగా రాజు చెప్తాం. బిఆర్ అంబేద్కర్ మీ అందరూ తెలుసు. మోక్షంలో విశ్వేశ్వరయ్య ఒక ఇంజనీర్. ఆయన బర్త్డే మనం జరుపుకుంటాం. ఇంజనీర్స్ మొన్నే జరుపుకొని ఉంటారు September 15. Leader dedicated to transforming of learning experience for the students across India. He holds a BSc from Andhra University, an MBA in multiple international certifications and from different other universities, including USA. As a founder of managing director of Mind Vision Creative Concepts Private Limited, Mr. Rao has pioneered innovative educational models that promote stress-free and holistic learning. His initiatives such as SGP formula and curriculum frameworks like SCSV, CSS and BCPR have been widely recognized for enhancing student success and teacher engagement. He is also certified child behavioral analyst and cognitive skills specialist and a motivational speaker. Elected as state chairman of All India Human Rights Protection Council for Telangana, reflecting his commitment to public services and societal development. Now I call upon Mr. Venugopal Garu to extinguish his knowledge to share with our Tirula engineering bodies. Thank you, sir. How many crore? Cells. 1 million is equal to 10 lakhs. Right? So, ఎంతమంది అంటే కొన్ని లక్షల మందిని ఓడించి ఒకే ఒక గణం మనిషిగా బయటకు వచ్చి మీ ముందు నేనైనా నా ముందు మీరైనా మనకి చెప్పే గురువులైనా సరే ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవుతున్నాం. రైట్ ఆర్ రాంగ్? ఈరోజు చూస్తే నాగరికత మనం హ్యూమన్ ఎవాల్యుయేషన్ చూసుకున్నట్లయితే పూర్వం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు చూసుకుంటే ఇందాక ప్రిన్సిపల్ గారు అన్నారు artificial intelligence. I'm not anti to the artificial intelligence, but I'm telling you,
actual intelligence within ourselves. Actually today I wanted to just introduce a few abilities of human, complete abilities. అంటే మనకి ఇంటర్నల్ గా చాలా ఎబిలిటీస్ ఉంటాయి మనకి. ఎటువంటి ఎబిలిటీస్ ఉంటాయంటే there are multiple abilities within ourselves. మనల్ని గురించి మనం గనక ప్రయత్నిస్తే, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయగలిగితే, మనలో ఉన్న అద్భుతం తెలుసుకుంటే, నేను చెప్తున్నాను, ఒక్కొక్క రోజు ఇప్పటి వరకు మనం వృధాగా వేస్ట్ చేసుకున్న ప్రతి ఒక్క రోజుని రికవర్ చేసుకునేలాగా 100x, హౌ మెనీ 100 టైమ్స్ మనం ఫార్వర్డ్ చేయగలిగే కెపాసిటీ మనలో ఉంది ఆల్రెడీ. నేను ఏదైనా సరే ప్రూఫ్ తో మాట్లాడతాను. యూ కెన్ రీసెర్చ్ అబౌట్ మీ మైండ్ విజన్ వేణుగోపాల్. యూ కెన్ గూగుల్, యూ కెన్ ఫైండ్ మెనీ వీడియోస్ బోత్ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా యాజ్ వెల్. నేను పబ్లిసిటీ దూరంగా ఉంటాను. దట్స్ వై నోబడీ నోస్ మీ అంటిల్ ఐ అప్రోచ్ దెమ్. బట్ వన్ థింగ్, మీ కాలేజ్ గురించి వినడమే కాదు, ఇక్కడ మీ లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కావచ్చు, అలాగే చాలా కొంతమంది ప్రతిభావంతులు, మేధా సంపత్తి కలిగిన పెద్ద మనుషులు కూడా వీటికి ముఖ్యంగా ఇటువంటి విధానాలని యూత్ కి తీసుకువెళ్ళాలి. యూత్ కి మనకి తెలియట్లేదు, మన వాల్యూ ఏంటో మనకి తెలిసే విధంగా ఈరోజు ఐఎమ్ గ్యారంటీ, ఐఎమ్ అష్యూరింగ్ యూ, ఆఫ్టర్ దిస్ సెషన్ I can give an opportunity to ask you such kind of questions which is relevant to the concentration event. I am telling you. Of course, Hardik దేనికి ఈ కాలేజీలో జాయిన్ అయినందుక నాట్ ఓన్లీ దిస్, ఇంటర్మీడియట్ బ్యారియర్ ని క్లియర్ చేసుకుని వచ్చారు కదా. వేణుగోపాల్ sir is from my side to just express towards the feedback. So I would like to request upon just two people from girls and two people from boys to just share about your feedback. Yeah. Hi friends, I am Shanmugha Karthik from AIML branch. ఈరోజు మన మైండ్ విజన్ వేణుగోపాల్ సార్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, మన హ్యాండ్లోనే ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అనేది నేను నేర్చుకున్నాను. ఇంకా మన హ్యూమన్ బ్రెయిన్ వాడితే ఎలా ఉంటుంది, లేదా ప్రాంప్ట్స్ వాడితే ఎలా ఉంటుంది. బ్రెయిన్ వాడితే మనకి ఇంకా ఎక్కువ షార్ప్నెస్ అనేది వస్తుంది, ప్రాంప్ట్స్ వాడితే మన ఇంటెలిజెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది అనేది నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. My dear respected sir and all dear my friends who are gathered in the Mind Vision Venugopal sir. Sir, మీరు చెప్పిన వర్డ్స్లో మేము ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో, ఫోన్స్, మొబైల్స్ యూస్ చేసి, అలానే ప్రాంప్ట్, చాట్ లాంటివి యూస్ చేసి ఎలా టైం వేస్ట్ చేస్తున్నామో, అలానే వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేయకుండా, బ్రెయిన్ని యూస్ చేయకుండా ఇట్లా చాట్ జీపీటీ లాంటివి యూస్ చేసి మేము ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Today we are gathered for, I am Durga Prasad from GSC section. Today we are gathered here for the meeting. The Mind Vision Gopal sir here. Today we learned here about a very pleasant things about the mind that works, how it works. ఎప్పుడు చూసినా ఈ ఫోన్లో ఏఐ మాత్రం మనం పట్టించుకున్నాం కాబట్టి పట్టించుకోండి, కానీ మనం మాత్రం మన బ్రెయిన్ ఎంత విశిక్షణంగా ఉంటుందో మనకి తెలియట్లేదు. ప్లీజ్ యూస్ ద బ్రెయిన్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. My name is Sanjali. I am from CSC AIML section. Voice, please. Yeah. Ma. Glad to meet you, sir. Thanks, ma. నేను తీసుకున్న AIML అంటే ఏంటి అసలు, దగ్గర AIML అంటే ఏంటి అసలు, దానివల్ల మా మైండ్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్పించారు. అలాగే మీరు ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ వల్ల కూడా కొంతమంది ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు దాకా అవ్వలేదు. రికార్డ్ సార్, రికార్డ్ ట్రై చేస్తారని కాదు,
Shamsi from CSC. వాయిస్ First of all, thank you sir. Busy schedule ఉంచుకొని స్టూడెంట్స్ కోసం వచ్చినారు. సో సార్ ఏమేంటంటే మనం స్టూడెంట్స్ యొక్క పవర్ని, యూత్ యొక్క పవర్ని జస్ట్ హీ డిస్క్రైబ్ అస్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్స్ అండ్ వాట్ పవర్ వీ హ్యావ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇన్సిస్ట్ వెరీ మచ్ టు ద థీమ్ టైటిల్ నేమ్ సైతం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా. I am very proud this type of seminars for us. Sir told that our brain works more than AI. First of all, AI కనిపెట్టింది కూడా ఒక హ్యూమనే కదా. దట్స్ వై హ్యాండిక్యాప్ కూడా వేస్తున్నప్పుడు ప్రతి ఆర్గాన్ బాగానే ఉంది, అందరం బాగానే ఉన్నాం, కానీ మన దగ్గర ఏ ఎబిలిటీ లేకుండా ఉన్నామని మనం అనుకుంటాం. బట్ వీ హ్యావ్ వెరీ మచ్ ఎబిలిటీస్ అని సార్ చెప్పారు. So today onwards, let's begin our mind work and brain work. మైండ్ఫుల్ జర్నీ. Yes, thank you for giving this wonderful opportunity. A fabulous and a worthy session today. Do you? So I thank all of you for sitting hours together here to listen to the session. I also thank our honorable and distinguished principal sir for his conducting sessions like this, which is very useful for the students. Also thank to our DPO sir and faculty members who are here. And I hope this session is very much useful for your career in future too. Thank you very much and have a nice day ahead. You can go ahead.